హాయ్, దిస్ ఈజ్ రవి. జగన్పై రాయి దాడి కేసులో కొంతమందిని అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ అనుమానితులు ఎవరు, సో వాళ్ళు ఈ దాడి వెనకాల ఎందుకున్నారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు ఉన్నారు. లత గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఈ జగన్పై దాడి చేసిన ఈ రాయి దాడి కేసులో కొంతమందిని అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి కీలకంగా ఉన్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఆ వార్తల వెనక నేపథ్యం ఏంటి, అసలు ఆ కొంతమంది అనుమానితుల్ని పోలీసులు ఎలా అనుమానించారు, ఎలా పట్టుకున్నారు? అంటే కొన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారానే కానివ్వండి, అంటే ఇన్వెస్టిగేషన్ అంటే మనం చూస్తాం కదా. ఏంటంటే మనం గతంలో కోడికత్తి సీను విషయంలో తీసుకుంటే, సో ఏదైతే వాళ్ళే సీనుని ఎంగేజ్ చేసుకున్నారు, సో అతనితోనే చేయించుకున్నారు. ఎందుకు చేయకూడదు? ఇది కూడా అలాగా అవకాశాలు కనపడుతున్నాయి కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినో ఒకరిని బలి చేయడానికి ముందే ప్రిపేర్ చేసే ఉంటాడు. ఎవరో ఒకరు బలి పశువుల్ని చేసే అవకాశం ఖచ్చితంగా కనపడుతూనే ఉంది. కాబట్టి ఆ రకంగానే ఎవరినో ఇప్పుడు జనాల్లో ఎవరో ఒకళ్ళని పట్టుకోవటం, సో వాళ్ళకి ఎంతో అంత అమౌంట్ ఇస్తాను, సో మీరు ఈ నింద పైన వేసుకోవాల్సిందే, సో మీకు రేపు పార్టీలో భవిష్యత్తునో ఏదో ఒకటి వాళ్ళకి ఆశలో లేకుంటే భయమో ధనం ఆశ చూపెట్టు భయపెట్టడమో ఏదో ఒకటి జరుగుంటుంది. సో అలాగే కోడికత్తి సీను ఎందుకు సేమ్ అదే రిపీట్ అవుతుందని అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరినో పట్టుకున్నారా అన్న దగ్గర నుంచి, అంటే ఎవరినో బలి చేస్తున్నారు పాపం, వాళ్ళ భవిష్యత్తు ఏమవ్వాలి. సరే ఇవన్నీ అనుకున్నా కానీ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులా, అంత పిచ్చివాళ్ళ, వీళ్ళు చెప్తే నమ్మేసే అంత వాళ్ళ, అంటే ఒకసారి సింపతి అంటే నువ్వు ఒక సీఎంగా ఉన్నప్పుడు నీ భద్రత నువ్వు చూసుకోలేకపోయావా? అంటే డీజీపీ ఫెయిలే కదా అక్కడ, సో నువ్వు పెట్టుకున్న అధికారులే కదా. సో ప్రధాని గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళకేమీ నువ్వు అక్కడ ఆయనకు కూడా సెక్యూరిటీ కల్పించలేకపోయాడు కదా, ఎందుకంటే అక్కడ కూడా అల్లర్లు జరిగాయి కదా. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో కూడా అల్లర్లు జరిగాయి కదా. నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన మీటింగ్స్ అంటే చిత్తూరులో కూడా రాళ్లతో దాడి చేయటం, బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ అవ్వటమే కానీ ఇవన్నీ చేయటమే జరిగాయి కదా. అప్పుడు కూడా వైఫల్యాలు ఉన్నట్టే కదా. సరే ఇన్ని వైఫల్యాలు కనపడుతున్నాయంటే అది నీ ఫెయిల్యూరే కదా. నువ్వు సీఎంగా ఉండబట్టే ఇన్ని ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి. సో వాళ్ళందరి మీద జరిగింది, సో నీ మీద రాయితో నువ్వే కొట్టించుకున్నావు. అంటే నువ్వు సింపతి కోసం ఎలక్షన్ బిఫోర్ ఇవన్నీ చేస్తా అనేది ఏపీ ప్రజలు అందరికీ తెలుసు. ఏపీ ప్రజలే కదా, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అందరికీ కూడా తెలుసు. ఎలక్షన్ బిఫోర్ ఇదొకటి, ఇంకొకటి ఎవరో ఒకరు చచ్చిపోతారు ఇప్పుడు ఇంకా. సో కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చచ్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ సింపతి క్రియేట్ అవ్వాలి, మళ్ళా జనాల్లో అపోజిషన్ పార్టీ మీద నెట్టాలి, ఇవన్నీ ఒక ప్రాసెస్ కదా అయింది. సో ఖచ్చితంగా ఇంకొకరిని చంపేసే థాట్ ప్రాసెస్ కూడా ఇది రన్ అవుతూనే ఉంటుంది. వీటికన్నిటికీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా దిగజారిపోయాడు. అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే నేను సీఎం అవ్వాలి అంతే, అంతకుమించి ఆ సీఎం అవ్వటం కోసం, అధికార దాహం కోసం ఎంతటి వాళ్ళనైనా సరే వాడుకోవటం, చంపటం, వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయటం అనేది మనకు పక్కాగా కనపడుతుంది. సరే చూద్దాం రేపటికి. ఇప్పుడు దొరికాడు అంటారు, ఇంకొంతసేపు తర్వాత దానికి ఏం చెప్తారు. ఎందుకంటే ఎవరినో ఒకరిని పట్టుకోవాలి, వాళ్ళు వచ్చి అపోజిషన్ లీడర్లు వాళ్ళు చేయించారు వీళ్ళు చేయించారని చెప్పాలి. అవన్నీ కూడా ఒక ప్రాసెస్సే కదా. సో కంపల్సరీ అవన్నీ జరుగుతుంది. సరే ఆయన వైఫల్యం అనేది ఇక్కడ కనపడుతూనే ఉంది. ఒక సీఎంగా ఆయన సొంత బాబాయిని చంపిన వాళ్ళని కాపాడుతూ వస్తున్నారంటే ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఆయనే సెక్యూరిటీ లేదు, అపోజిషన్ లీడర్లకి సేఫ్ లేదు అక్కడ ఏపీలో. వాళ్ళ ఫోన్స్ మాట్లాడుకునేదానికి ఇది లేదు, ఫోన్ ట్యాపింగ్స్, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత వైఫల్యం ఉందో. సో ఇంకొకటి, ఇప్పుడు ప్రజల్లోకి ఏ లీడర్ అయినా ఏమైనా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? నేను ప్రజలకు మీకు ఇవి చేస్తాను, రేపు పొద్దున్న నేను వచ్చాక మీకు భవిష్యత్తు బాగుంటుంది, నేను ఇండస్ట్రీ చేస్తాను, లేకుంటే నేను డెవలప్ చేస్తాను, నేను ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధిలోకి తీసుకొస్తాను, మీకు ఈ స్కీములు ఇస్తాను, ఇట్లాంటివి ఏదో చెప్పుకొని వెళ్తారు. కానీ ఈయన వెళ్ళేది ఏంటో తెలుసా? సింపతితో వెళ్ళాలి. సో అదే కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు సూపర్ 6 కానివ్వండి, వాలంటీర్లు కూడా వాళ్ళ పక్కన లేకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు నిలబడటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుండే కొద్దిగా జగన్మోహన్ రెడ్డికి భయం అనేది స్టార్ట్ అయింది. మనం ఓడిపోతున్నాం, సో ఓడిపోయేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? సో ఈ సింపతి క్రియేట్ చేయాలి, అపోజిషన్ పార్టీ మీద కొన్ని నిందలు వేయాలి. సో వాళ్ళ మీద నిందలు పడటంతోనే మనం కొంచెం రిలీఫ్ అవుతాం అనుకున్నాడు. కొన్ని రోజుల్లో ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ
ఉపన్యాసాల్లోనే కానివ్వండి, మేము పార్టీ పెట్టిన సూపర్ 6 గురించే కానివ్వండి, వృద్ధులకి పెన్షన్ గురించే కానివ్వండి, వాలంటీర్లకి 10,000 చేయటమే కానివ్వండి, వీటి గురించి ప్రచారంలో దూసుకుపోతున్నప్పుడు ఇక ఖచ్చితంగా ఏంటంటే డైవర్ట్ చేయాలి, ప్రజలందరి దృష్టి మార్చాలి. సో మార్చాలనుకున్నాడు, దాని మూలాన ఈ రాయి ఇది చేశారు. ఒక చిన్న కోడికత్తితో మనిషిని చంపేసేశారు, చంపేస్తున్నారు నన్ను అని గోల్ చేశాడు. అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారే అప్పుడు సీఎం. అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడే నాకు కోడికత్తి అని చెప్పి డైలాగ్స్ విన్నాం మనం. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు, రాజారెడ్డి గారు చచ్చిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారే సీఎం, రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు అసెంబ్లీలో ఉన్నారు. ఈ తర్వాత ఏమో ఈయన కోడికత్తి గుచ్చుకున్నప్పుడేమో సీఎం చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇప్పుడు ఎవరు రాయి తగిలినప్పుడు సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. అంటే నీ భద్రత నీకు చేత కాదు, ఇంకొకరిని భద్రత చేయలేవు, ఇది ఇంకొకటి ఏమంటే హంతకుల్ని వెన్నుదన్నుగా ఉంటావు. సో నువ్వు కావాల్సినప్పుడు నువ్వు డ్రామాలు చేస్తావు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్ అంటే అమాయకులు అనుకుంటున్నాడు ఏపీ ప్రజలు. ఈ ఓట్ల లోపల కొన్ని డైవర్షన్స్ చేయటం కోసం ఇంకా ఎన్నో చేస్తాడు. కానీ వాటి అన్నిటిలో కూడా ప్రజలు దృష్టి మరలకుండా ఉండాలి. ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి రొటీన్ ఇట్లాంటివి చేస్తుంటే వాళ్ళకి కూడా విసుగు వస్తుందండి. చూసే వాళ్ళకిను ఎంత సింపతి తెలుగు వైసీపీకి ఓటేసే వాడికైనా కూడా చిరాకు వస్తుంది. ఇంత నీచానికి దిగబడి ఓట్లకి ఇంత నీచంగా మనం వెళ్ళాలా అనేది ఉంటుంది. పని చేసి అడగాలి, పని చేయకుండా అడగటం కాదు కదా. అది చేయలేక ఇది స్టార్ట్ చేశారు. ఇప్పుడు రేపు పొద్దున భారతీ గారు కూడా పులివెందులు అవన్నీ తిరుగుతున్నారు కదా. సో తిరిగినప్పుడు అక్కడ ఏమని ప్రచారానికి ఇప్పుడు మీ మామయ్యని చంపిన వాళ్ళు ఎవరు అని అడుగుతారు. సో దానికి సమాధానం చెప్పుకోలేక ఇప్పుడు ఈవెన్ భర్త మీద అటాక్ జరిగిందని నాకు చెప్పుకుంటూ వెళ్ళటం కోసం ఇప్పుడు ఈ సింపతి క్రియేషన్ ఇవన్నీ కూడా ఓటు కోసం చేస్తున్నదే. సో వాళ్ళ అవసరం కోసం ఎవరినైనా చంపుతారు, దేనికైనా దిగజారుతారు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. కొంతమంది అమాయకులను కూడా పట్టుకొని ఇప్పుడు పోలీస్ కేసుల్లో కూడా కొంతమంది ఇరికిచ్చారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళంతా ఇప్పుడు కేవలం ఇప్పుడు దీన్ని డైవర్షన్ చేయడం కోసమే అంటారా? ఖచ్చితంగా కోడికత్తి సీను విషయంలో ఏదైతే జరిగిందో అమాయకుడిని బలి చేశారో ఇప్పుడు ఇట్లా కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాలతో కూడా బలి చేయటమే చేస్తారు. ఎందుకంటే ఇది రొటీన్ ప్రాసెసే వాళ్ళ మూలాన ఎంతోమంది బలి అయిపోవాల్సి వస్తుంది. కానీ వీటికన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే రేపు ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా ప్రజలైతే బుద్ధి చెప్పడానికి రెడీగానే ఉన్నారు. ఎందుకంటే ప్రతిసారి రొటీన్ వినటానికి ఎవరికి కూడా ఓపిక ఉండదు. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు కాబట్టి నిజాలు ఏంటో వాళ్ళకి అర్థమవుతున్నాయి కాబట్టి అక్కడ ప్రతిదీ కూడా వైఫల్యం కనపడుతూనే ఉంది కదా. ఆ బస్సు మీద రాయి పట్టమే కానివ్వండి, యాక్చువల్లీ అయితే వాళ్ళు అంత గురి చూసి కొట్టాలంటే అంతమంది జనాల్లో జగన్కే తగలాలి అని అనుకున్నప్పుడు అది కష్టమైన విషయం అవుతుంది. ఒకవేళ అక్కడ సెక్యూరిటీ ఎందుకు చుట్టూ లేకుండా పోయారు, ఆ చీకట్లో ఎలా కొట్టాడు, కరెంట్ ఎందుకు పోయింది, సో ఆయన దెబ్బ తగిలిన తర్వాత కూడా ఎందుకు కిందకు దిగలేదు, బస్సులోకి ఎందుకు వెళ్ళలేదు, సరే ఆ తర్వాత కూడా ఎందుకు అక్కడ సెక్యూరిటీ మొత్తం కూడా క్లియర్ చేసేసేయాలి, జనాలందరినీ పంపించేసేయాలి, ఇంకేం జరుగుతుందో అనే ఒక భయం అనేది ఉండాలి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఇవన్నీ చూస్తుంటే మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఆయనకి నార్మల్ వాళ్ళు కాదు చేయించుకుంటే ఇప్పుడు నెక్స్ట్ మన మీద ఇంకేం అటాక్ జరగదు, ఈ రాయి మనం వేయించుకుందాం కాబట్టి మనకు జరిగింది అనే ఒక భరోసాతో ఆయన వెళ్ళాడినట్టే కనపడుతుంది మనకాడ. అది ఖచ్చితంగా వాళ్ళు చేసుకున్నదే అనేది మనకు అక్కడ కనపడుతుంది. ఎవరో బలి అవుతున్నారు. ఇప్పుడు ఇంకెంతమందిని బలి చేస్తారో కూడా తెలియదు ఈ ఎలక్షన్ లోపల. మొత్తానికి జగన్పై రాయి దాడి టీడీపీ వైసీపీ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్కి తెరలేసింది. సో మీరంటే మీరు అని చెప్పి ఇద్దరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సో ఏది ఏమైనా నిజాలు మొత్తంలో తెలుస్తాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ.